ఓం రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః. ఓం హిమాచల మహావంశపావనాయై నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఇంకొక 2 రోజుల్లో మనకి లలితా నవరాత్రులు అనేవి రాబోతున్నాయండి. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి సులువుగా ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మనకి ఏడాదికి 4 నవరాత్రులు అనేవి వస్తాయండి. మొదటివి ఈ లలితా నవరాత్రులు చైత్ర మాసంలో వస్తాయి. రెండవవి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు. అలాగే మూడవవి ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులు. ఇంకా చివరిగా వచ్చే నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామల నవరాత్రులు అండి. ఇలా మనకి ఏడాదికి 4 నవరాత్రులు వస్తాయి. ఈ 4 నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైనవండి. అమ్మవారి రూపాలన్నీ కూడా మనకి ఈ లలితాదేవి నుంచి ఉద్భవించినటువంటి శక్తులేనండి. ఈ అమ్మవారిని లలితా అమ్మవారిని మనం ఈ నవరాత్రుల్లో 9 రోజులు నిష్ఠగా పూజ చేస్తే చాలా మంచిది. అయితే సులువుగా ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది, ఎప్పుడు ముగిస్తాయి అనేది కూడా చెప్తాను. అయితే ఈ లలితా నవరాత్రులనే వసంత నవరాత్రులని లేదా రామ నవరాత్రులని కూడా పిలుస్తారండి. అయితే ఈ వసంత నవరాత్రులు అనేవి మనకి చైత్రమాసంలో వస్తాయండి. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది రోజున మొదలవుతాయి. అలాగే శ్రీరామనవమితో ముగుస్తాయండి. ఈ 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ తల్లి యొక్క చల్లని చూపు, కరుణా కటాక్షాలు అనేవి ఎల్లవేళలా కూడా మనపై ఉండేలా చేస్తుందండి ఆ అమ్మ. ఉగాదికి ముందుగానే అంటే ఈ నవరాత్రులకి ముందుగానే మనం ఇంటినంతటినీ కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ఉగాది రోజు ఉదయాన్నే వేకువజామునే నిద్రలేచి చక్కగా ఇల్లంతా కూడా ఒక్కసారి శుభ్రపరచుకుని మనం కూడా చక్కగా రెడీ అయ్యి పూజా మందిరంలో మొదటగా దీపారాధన అయితే చేసుకోవాలండి. సపరేట్గా అమ్మవారికి పీఠం పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా అమ్మవారికి సపరేట్గా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకోండి 9 రోజులు. లేదు అనుకుంటే ఉన్న పూజా మందిరంలోనే చిన్నగా అమ్మవారి విగ్రహాన్ని కానీ లేదా చిన్నగా అమ్మవారి పటాన్ని కానీ పెట్టుకొని 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజించుకోవచ్చండి. తప్పేమీ లేదు. ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవారు కలశం పెట్టాలా, అఖండ దీపం వెలిగించాలంటే అది మీ ఇష్టమండి. మీరు కలశం పెట్టి అఖండ దీపం వెలిగించుకొని పూజ చేసుకోవాలి, మాకు అంత శక్తి ఉంది, మేము చేసుకుంటాము అనుకునేవారు చక్కగా కలశం అఖండ దీపం పెట్టి పూజ చేసుకోండి. లేదు అనుకునేవారు చక్కగా అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకోండి. లలితాదేవి పటం కానీ లేదా దుర్గా అమ్మవారిది కానీ, సరస్వతి అమ్మవారిది కానీ, లక్ష్మీ అమ్మవారిది కానీ ఇలా ఏ అమ్మవారి పటాన్ని అయినా సరే మీరు పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. అందరూ కూడా ఆ లలితాదేవి యొక్క రూపాలనండి. ఏ అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నా తప్పేమీ లేదు. అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకున్న తర్వాత అమ్మవారి పటానికి గంధము కుంకుమలతోని అలంకరించుకొని, నిండుగా పుష్పాలతోని అలంకరించుకొని, మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలని అలంకరించుకోండి. లేదు ఏ రోజుకు తగినట్టుగా ఆ పుష్పాలు తెచ్చుకొని అలంకరించుకుంటామన్నా మంచిదే, అది మీ ఇష్టం. అలంకరించుకున్న తర్వాత గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలండి. పసుపు గణపతిని అయినా లేదు గణపతి విగ్రహం ఉన్న ఏదైనా సరే పెట్టుకొని గణపతిని కూడా ముందుగా గణపతికి సంకల్పం చెప్పుకొని 9 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు తండ్రి అని చెప్పి గణపతిని ముందు పూజించి ఆ తర్వాత అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. లలిత అష్టోత్తరం కానీ లేదంటే 9 రోజులకి 9 దేవతల యొక్క అష్టోత్తరాలు ఉంటాయి, అవి కానీ చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలతో కానీ లేదా కుంకుమతో కానీ పూజ అయితే చేసుకోండి. ఆడంబరాలకి మాత్రం పోకండి. ఎటువంటి ఆడంబరాలకి పోవద్దండి. ఇవి ఉంటే పూజ చేయాలి, పూజలో ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది లేకపోతే పూజ అవ్వదేమో అని చెప్పేటటువంటి అలాంటి అనుమానాలు, సందేహాలు ఏమీ పెట్టుకోకండి. మీ దగ్గర ఏది ఉంటే దానితో చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఆ తల్లికి కాసింత పసుపు కుంకుమ ఇస్తే చాలండి. ఆ పసుపు కుంకుమతోనే అమ్మవారికి రోజు 2 పూటలా కూడా పూజను చేసుకోండి, చాలు. ఆ అమ్మ సంతోషిస్తుంది. ఇక అలంకరణ అంటారా, అది మీ మనసుకు నచ్చినట్టుగా
పుష్పాలతోని అమ్మకు నిండుగా అలంకరించుకుని పూజ చేసుకోండి. చాలు, అమ్మ మురిసిపోతుంది. అలాగే మీకు వస్తే గనక లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రము ఇలా ఏవైనా స్తోత్రాలని చదువుకోండి, ఇంకా మంచిది. అంతేకాకుండా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి 2 పూటల దీపారాధన అయితే చేసుకోవాలండి. 2 పూటల దీపారాధన చేసి అమ్మకి ధూపం వేసి నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చండి. ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, లేదంటే మీకు ఏదైనా నైవేద్యం చేసే శక్తి కనుక ఉంటే పరమన్నం కానీ, లేదంటే చక్కెర పొంగలి కానీ, ఇలా మీరు ఏదైనా అమ్మవారికి చేసి నివేదించండి. ఇక నియమాల విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ 9 రోజులు బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. మీకు ఆరోగ్యం కనుక సహకరిస్తే చక్కగా నేలపైనే చాప వేసుకొని పడుకోండి. లేదు అనుకుంటే మంచం పైన అయినా పడుకోవచ్చు, ఆరోగ్యం సహకరించినటువంటి వారు మాత్రమే. అలాగే ఈ 9 రోజులు కూడా మాంసాహారం అనేది అస్సలు తినకూడదండి. ఇలా ఈ నియమాలను పాటిస్తూ అమ్మవారికి 2 పూట్ల చక్కగా ఈ 9 రోజులు పూజ చేసుకొని అమ్మవారికి 10వ రోజున ఉద్యాపన చెప్పుకోవాలండి. ఈ విధంగా అయితే ఈ వసంత నవరాత్రుల్లో లలిత అమ్మవారికి సులువుగా కలశము, అలాగే అఖండ దీపము లేకుండా అమ్మవారి పటాన్ని పెట్టుకొని 2 పూటల అమ్మవారికి పూజన చేసుకొని ఆ తల్లి కృపకు అందరూ పాత్రులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదేనండి ఈ రోజుటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు నమస్తే. శ్రీమాత్రే నమః.